హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఆఫ్టర్నూన్ అంటే 11 o'clock నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టానన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు చేశాను. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఓకే, ఇంకైతే నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే ఇంకా ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, హస్బెండ్కి వండి పెట్టక మాత్రం తప్పదన్నమాట. నిజంగా ఎన్ని బాధలు ఉన్నా కడుపులో పెట్టుకొని ఆడవాళ్ళు చేసి పెడుతూ ఉంటారన్నమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఉమెన్. నిజంగా చాలా మగవాళ్ళు చాలా రుణపడి ఉంటారు ఆడవాళ్ళకైతే, నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఒక ఉమెన్గా నేను చాలా బాధలు ఉంటాయి నాకు కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టేసి 365 రోజుల్లో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, ఇంకా డిన్నర్, లంచ్, ఇంకా ప్రతి పని అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 12 o'clock దాకా పని చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా అది ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బెండకాయ కర్రీ అయితే అవుతూ ఉంది. సో నేను పచ్చి కరివేపాకు అయితే వేసాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం అన్నమాట కరివేపాకు, ప్రతి కర్రీలో వేసుకుంటాను. అలాగే బెండకాయ కదా ఫ్రెండ్స్, టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుంది. అలాగే నాకు వీడియోస్ చేయాలన్న సపోర్ట్ కూడా చాలా ఉంటుందన్నమాట, మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. అలాగే కొత్త వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోతుందన్నమాట. ఇంక మా మామయ్యగారు అయితే అన్నం పెట్టమని వచ్చేసారు. ఇంకా కర్రీ అయిపోయిందండి. మా మామయ్యగారికి రైస్ పెట్టేసి ఇంకా కర్రీ అయితే వేసిస్తూ ఉన్నాను అన్నమాట. ముందు వంట చేయగానే అతనికే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి పని చేస్తూ ఉంటారు, ఆకలి ఎక్కువ అన్నమాట. కాబట్టి ముందు అతనికి పెట్టేస్తే తర్వాత మా పిల్లలు తింటారనమాట. మా హస్బెండ్ అయితే బయట డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి తను అక్కడే బ్రేక్ఫాస్ట్, మా హస్బెండ్ అయితే అక్కడే ఏదో ఒక టిఫిన్ తినేస్తారండి. సో అతనైతే రైస్ తిన్నారనమాట ఆఫ్టర్నూన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా లంచ్ కూడా అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పప్పాయ అయితే కోస్తున్నాను. టైం అయితే ఇంకా 3:34 అవుతూ ఉందన్నమాట. సో ఇంకా మా మామయ్యగారికి, మా పిల్లలకి కోసి పెడుతూ ఉన్నాను అనమాట. కొంతమంది పిల్లలు దీని స్మెల్ ఇష్టపడరు, కానీ చాలా మంచిది ఫ్రెండ్స్, మీ పిల్లలకి పెట్టండి. సో ఈ విటమిన్ అందులోనూ చాలా వాల్యూస్ అయితే పిల్లలకి, అందులోనూ టీనేజ్ పిల్లలకైతే మంచిదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, వాళ్ళ లాగ్ అయితే ఇదే. ఓకే, మరొక వీడియోతో మిమ్మల్ని ఉంటాను. అంతవరకు బై. కీప్ స్మైలింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.